నేచర్ మనల్ని అందరినీ కన్నతల్లి. నేచర్ సహజంగా పాలన ఎవరి కోసం సృష్టించిందంటే పసిపిల్లల కోసం సృష్టించింది. అమ్మ అన్నం తినేదాకే పాలిస్తుంది అంటే వద్దని మానేస్తుందా? కాదు. ఆ తర్వాత రావు. మనమ్మకైనా, ఆవమ్మకైనంతే, గేదమ్మకైనంతే, జింకమ్మకైనంతే, కుందేలమ్మకైనంతే, ఎలకమ్మకైనంతే, పిల్లమ్మకైనంతే, నేచర్లో పాలిచ్చే దేనికైనా అంతే. పసిపిల్లలు అన్నం తినదాకా పాలు వస్తాయి, తర్వాత రావు. పాలున్నది పిల్లల కోసం కానీ తల్లుల కోసం, తండ్రుల కోసం, తాతల కోసం, మామయ్యల కోసం కాదు. మరి మేము తాగుతున్నాం, మీ అమ్మ పాలా? కాదు. మరి ఎవరమ్మ పాలు? వాళ్ళమ్మ పాలు. అంటే మన అమ్మల పాలు మనం తాగేసి పెద్దోళమై అవి అమాయకం కాబట్టి మంది అమ్మల పాలని తెచ్చుకుంది. అయితే మనకు పాలు వచ్చినాయి తప్ప నిజంగా నేచర్లో మనకు పాలు లేవు. చూసుకోపండి. అంత మొరటుగా అన్నావేంటి? ఉన్నది కాబట్టి అన్నాను. ఇల్లు ఆసుపత్రి, వంటగది మందుల షాపు, తినే ఫుడ్ మందు తయారు చేస్తున్న అమ్మ డాక్టరు. అమ్మ మాత్రమే డాక్టర్ అని గుర్తించగలిగిన రోజున ఆరోగ్య సమాజం నిర్మాణం అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గడ్డ మీద. గుర్తుపెట్టుకోండి, తెలుగు గడ్డ మీద ఆరోగ్య సమాజం నిర్మాణం కావాలంటే ఇంటిని గౌరవించండి, తాతయ్యని గౌరవించండి, అమ్మమ్మని గౌరవించండి. అమ్మని ఏం చేస్తారండి ఆవిడ? మీరేం చేస్తారు? ఇంజనీర్ నండి. మీరేం చేస్తారు? నేను డాక్టర్ నండి. మీరేం చేస్తారు? నేను టెక్నీషియన్ నండి. ఆవిడేం చేస్తాయి? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఇంజనీరు మాత్రమే, నువ్వు టెక్నీషియన్ మాత్రమే, నువ్వు కళాకారుడు మాత్రమే. అమ్మెవరో తెలుసా? జన్మనీయటం కాదు, డాక్టర్ కూడా. ఎందుకు? ఈ నేచర్లో ఫుడ్ మెడిసిన్, ఆ ఫుడ్ తయారు చేస్తుంది అమ్మే. అమ్మని డాక్టర్గా గుర్తించిన రోజున, వయసు అయిపోయే అనుభవం ఉన్న తాతయ్యని స్నేహితుడిగా గుర్తించిన రోజున, అమ్మమ్మని స్నేహితురాలుగా గుర్తించిన రోజున జబ్బులకి చిన్న చిన్న సలహాలు వస్తాయి. వాళ్ళు ఆనాడు కడుపులు నొప్పి వస్తే వాము గాది పెట్టారు, ఇంగువ గాది ఇచ్చారు, గడ్డలైతే ఇంత మట్టిగా తీసి రాశారు. వాటితో కాదు ఇవాళ జబ్బులు తగ్గుతూ ఉన్నాయి. వీళ్ళ మందులు ఆడితే జీవితాంతం వదలవు ఫ్రెండ్స్.